నాకు ఈ ఛానల్‌కి సంబంధించి వాట్సాప్ గ్రూప్ అయితే ఉంది. ఈ వాట్సాప్ గ్రూప్‌లో నేను ఎప్పటికప్పుడు గవర్నమెంట్ సర్వీసెస్‌కి అలాగే ఎడ్యుకేషన్‌కి సంబంధించిన న్యూస్ అయితే నేను ఇక్కడైతే పోస్ట్ చేస్తాను. అలాగే దీనికి సంబంధించి నాకు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. ఎవరైనా సరే ఈ టెలిగ్రామ్ ఛానల్‌లో గాని, వాట్సాప్ గ్రూప్‌లో గాని జాయిన్ అవ్వదలుచుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంది. ఆ డిస్క్రిప్షన్‌లో లింక్ మీద ట్యాప్ చేసి ఈ టెలిగ్రామ్ ఛానల్ అలాగే వాట్సాప్ గ్రూప్‌లోనైతే జాయిన్ అవ్వచ్చు. హై ఫ్రెండ్, ఈ వీడియోలో నేను చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్, మనకు ఆంధ్రప్రదేశ్‌లో 10థ్ క్లాస్ అలాగే ఇంటర్మీడియేట్‌కి సంబంధించిన ఎగ్జామ్స్ అయితే అయిపోయినాయి. అయితే రిజల్ట్ అయితే త్వరలోనైతే విడుదల చేయబోతున్నారనమాట. అయితే రిజల్ట్ ఎప్పుడు విడుదల చేయబోతున్నారు ఏంటి అనే విషయాలు తెలుసుకునే ముందు నాదొక రిక్వెస్ట్ అండి. అదేంటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు ఈ నెల 12వ తేదీన విడుదల చేయడానికి అయితే అవకాశం అయితే ఉందని తెలుస్తుందన్నమాట. అయితే ఈరోజు ఏప్రిల్ 4తో ఇంటర్మీడియట్ జాబితా పత్రాల మూల్యాంకనం ముగియనుందనమాట. అంటే ఎగ్జామినేషన్ పేపర్స్ అయితే దిద్దడం అయితే కంప్లీట్ అయిపోయింది. అనంతరం పునఃపరిశీలన, అంటే దీన్ని ఒకసారి వెరిఫై చేస్తారనమాట. వెరిఫై చేసిన తర్వాత మార్కులు నమోదు చేసి దాని యొక్క ఫలితాలను అయితే వెబ్సైట్లో పెట్టడం జరుగుతుందని అధికారులు అయితే చెప్పడం జరిగిందనమాట. సో మనకైతే ఈ నెల 12వ తేదీన అయితే ఇంటర్మీడియట్కి సంబంధించిన రిజల్ట్ అయితే ఆన్లైన్లో పెట్టడానికి అయితే అవకాశం అయితే ఉందన్నమాట. ఏపీలో 10వ తరగతి జాబితా పత్రాల మూల్యాంకనం కూడా మనకు ఈ నెల 8వ తేదీతో ముగియనుందనమాట. సో ఇది ముగిసిన తర్వాత అనంతరం వారం లేదంటే ఒక 10 రోజుల్లో ఏపీ 10th క్లాస్ సంబంధించిన ఫలితాలు అయితే విడుదల చేసే అవకాశం అయితే ఉందని అధికారులు అయితే చెప్పడం జరిగిందనమాట. ఇది ఫ్రెండ్ ఈ వీడియోలో. ఫ్రెండ్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియోకి సంబంధించి ఏమైనా కామెంట్లు ఉన్నాయి అనుకోండి, నాకు తప్పనిసరిగా కింద ఉన్న కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఈ వీడియో ఇంత ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.